నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఆధార్ యాప్ను ప్రకటించింది. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఈ యాప్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఆధార్ ధృవీకరణను సులభతరం చేస్తుంది. ఇకపై ఆధార్ కార్డు ఫోటో కాపీలు లేదా ఒరిజినల్ కార్డ్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. యాప్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డిజిటల్ వెరిఫికేషన్ చేయవచ్చు. ఇది హోటల్స్, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల ఆధార్ ధృవీకరణను సులభతరం చేస్తుంది. ఈ యాప్ ఆధార్ హోల్డర్లకు వారి వ్యక్తిగత సమాచారాన్ని నియంత్రించే సౌలభ్యాన్ని అందిస్తుంది. యూజర్లు తమకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు. దీనివల్ల గోప్యత పెరుగుతుంది. ఈ యాప్ A1 సాంకేతికతను ఉపయోగించి మరింత సురక్షితమైన, సమర్థవంతమైన ఆధార్ సేవలను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డ్ సాఫ్ట్ కాపీని స్మార్ట్ ఫోన్లో ఉంచుకోవచ్చు. ఇది ఫిజికల్ కాపీలను తీసుకువెళ్లే అవసరాన్ని తొలగిస్తుంది. యాప్ ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషలలో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, ఉర్దూలో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల వివిధ భాషల వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా పేరు, చిరునామా, జన్మ తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అయితే బయోమెట్రిక్ అప్డేట్ల కోసం ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. యాప్ను గూగుల్ ప్లే స్టోర్ లేదా iOS యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఉపయోగించి ప్రొఫైల్ సృష్టించాలి. 4 అంకెల పిన్ పాస్వర్డ్ను సెట్ చేయడం ద్వారా యాప్లో ఆధార్ వివరాలను యాక్సెస్ చేయవచ్చు.